సింగరేణి సంస్థ తీసుకున్న నిర్ణయాల వల్ల లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని రామగుండం టిప్పర్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లారీలపై 6,000 కుటుంబాలకు పైగా జీవిస్తున్నాయని, సింగరేణి సంస్థ నిర్ణయంతో రోడ్డు పాలు అవుతున్నారని పేర్కొన్నారు. మా రామగుండం యజమానుల తరఫున అయితే మెయిన్ గా మాకు లారీ కుటుంబాలకు నష్టం ఎక్కడ జరుగుతుందంటే సింగరేణి వాళ్ళు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారన్న. ఆ నిర్ణయం ఏంటంటే చెర్లపల్లిలో డిపో పెట్టి వ్యాగిన్ ద్వారా ఇక్కడికి వెళ్ళి బొగ్గు అక్కడ సప్లై చేసి అక్కడి నుంచి ప్రతి కంపెనీకి వాళ్ళు సప్లై చేయాలి, సింగరేణి సప్లై చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పి మా లారీ యజమానుల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, మా ఉపాధి పోతుందన్న ఉద్దేశంతో మేము ఇలా మీడియా ద్వారా సింగరేణి యాజమాన్యానికి అట్టనే ప్రభుత్వం కూడా తెలవాలని చెప్పి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్కు రావడం జరిగిందన్న. మెయిన్గా మేము ఏంటంటే మీడియా ద్వారా మేము చెప్పవలసింది ఏంటంటే మాకు ఇన్ని వేల కుటుంబాలు 6,000 నుంచి 7,000 కుటుంబాలు రామగుండంలోనే ఉన్నాయన్న. లారీ కుటుంబం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న లారీ యజమానులు కావచ్చు. దీని మీద ఒక్క లారీకి వచ్చి 6,006 మంది ఒక లారీ మీద బతుకుతారు, 1000 లారీలు ఉన్నాయి. అట్లనే ఈ నుంచి 25 సంఘాలు కోల్బెల్ట్ ఏరియా కాబట్టి ప్రతి లారీ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సింగరేణి ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీని విషయంలో మాత్రం సింగరేణి యాజమాన్యం మళ్ళొకసారి ఆలోచించి పాత పద్ధతిని కొనసాగించాలి. ఈ ఏదైతే హైదరాబాద్లో తీసుకుపోయి వ్యాగిన్ మూవ్మెంట్ ద్వారా తీసి కంపెనీలకు అమ్మే ఆలోచన వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము మెయిన్గా వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతా ఉన్నామన్నా. ఇంకొకటి అట్లనే ప్రభుత్వం కూడా మాకు చొరవ చూపి మాకున్న ఎమ్మెల్యే గారు ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ కూడా మాకు చొరవ చూపి మా లారీ కుటుంబాలకు అండగా నిలబడి ఈ సమస్యను వెంటనే వెనుకకు తీసుకోవాల్సిందిగా సింగరేణిని కూడా వారు కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈ సభావేదిక ద్వారా మీ మీడియా ద్వారా అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా